మరి వివాహ బంధం అనేది వారు చేసినటువంటి ప్రమాణాల మీద ఆధారపడి ఉండి ముందుకు వెళ్ళాలి. వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యం అందును, అంటే కలిమి ఎందును, లేమి ఎందును. సో ఎట్లాంటి స్థితి అయినప్పటికీ కూడా జీవితాంతం వరకు నేను నిన్ను హత్తుకొని ఉంటాను అని ప్రమాణం చేస్తాం కదా మనం. అదే వివాహ బంధం. అంటే జీవితాంతం వరకు, అంటే నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, లేకపోవచ్చు, లేమి ఎందును, కలిమి ఎందును, సో వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యం అందును, నీకు ఎట్లాంటి పరిస్థితి ఉన్నా కానీ నేను కలిసే ఉంటాను. నీకు ఇప్పుడు అన్నం ఉండి నేను చేసుకోవచ్చు, తర్వాత అన్నం లేకపోవచ్చు, అయినా నేను కలిసే ఉంటాను. నీకు ఇప్పుడు ఆస్తి ఐశ్వర్యాలు డబ్బులు ఉండి నేను చేసుకోవచ్చు, తర్వాత లేకపోవచ్చు, అయినా నేను కలిసే ఉంటాను. అంటే ఆ వివాహ ప్రమాణాల మీద ఇక కుటుంబం అనేది కట్టబడాలి. అంతేగాని డబ్బు మీదో, అన్నం మీదో, ఐశ్వర్యం మీదో బంధాలు ఏర్పడకూడదు. వాటిని బేస్ చేసుకొని మీ బంధాలు ఉండకూడదు. వివాహ ప్రమాణాల మీద ఈ యొక్క కుటుంబ బంధం అనేది కొనసాగింపబడాలనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. దేర్ ఇస్ నో డివోర్స్ ఇన్ మ్యారేజ్. సో దీన్ని నువ్వు అంగీకరించినట్లయితే తద్వారా నీవు ఆశీర్వదింపబడతావు. కుటుంబం విలువలను ఇచ్చి జీవిత భాగస్వామికి ఆ విలువను ఇచ్చినప్పుడు తర్వాత నీ పిల్లలు కూడా నేర్చుకుంటారు, నీ తరతరాలు నేర్చుకుంటారు. ఓ ఇంత విలువను మన కుటుంబ వ్యవస్థకి మనం ఇవ్వాలి, బంధానికి మనం విలువ ఇవ్వాలని నేర్చుకుని కుటుంబం బ్లెస్డ్గా ఉంటుంది, సమాధాన స్థితిని కలిగి ఉండి నడుచుకుంటారు.